సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలు నిలిపివేశారు. అజీంకు చెందిన 6 అంతస్తుల భవనం కూల్చే క్రమంలో పెను ప్రమాదం సంభవించింది. భవనం ముందు భాగం కూల్చివేసే క్రమంలో పక్కనే ఉన్న భవనంపై ఆ శిథిలాలు ఎగసిపడ్డాయి. భవనం పైపు లైన్లు స్వల్పంగా దెబ్బతినగా డ్రైనేజ్ కూడా ధ్వంసమైంది. దీంతో మరమ్మతులు చేయించాలని ఆ పక్కనే ఉన్న అపార్ట్మెంట్ వాసులు ఆందోళనకు దిగారు. హైడ్రా అధికారులతో వాగ్వాదం చోటు చేసుకుంది. కాంట్రాక్టర్తో పనులు చేయిస్తామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ప్రికాషన్స్ తీసుకొని మీకు ఇబ్బంది లేకుండా చేసేటట్టు చేస్తాను. నేను చేపిస్తానన్నా కదా, నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ వచ్చి మీ అపార్ట్మెంట్ వాళ్ళు కూడా కూర్చొని కూడా మాట్లాడారు, ఇవన్నీ డిస్కషన్ కూడా చేశారు. మీకు ఇబ్బంది కలగకుండా చేసే బాధ్యత నాది. ఇప్పటి నుంచి వాళ్ళ ఇప్పుడు నేను సార్ మీరు ఎవరితో మాట్లాడారు? అపార్ట్మెంట్ ఎవరితోనే మాట్లాడలేదు. రేపటి వరకు కంప్లీట్ చేపిస్తాను బాబు. వినండి వినండి, నువ్వు చెప్పినట్టు ఇది ఆక్పై చేయొద్దంటే ఇది కూడా మాట్లాడి అక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని మీకు తెలుసు, నాకు తెలుసు. వినండి వినండి, ఇది అని అందుకనే మీరు ఓనర్స్ కాబట్టి మీకు అందరికి సార్ కూడా మాట్లాడారు. చిన్నది ఏదో జరిగింది బావాలి, చిన్నది దాని మీద వాళ్ళు ఉన్నారు చేశారు కాంట్రాక్టర్ వాడికి డెఫినెట్ గా. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో హైడ్రా ఆక్రమణల కూల్చివేతలో భాగంగా పక్కనే ఉన్న భవనంపై అక్కడ ఉన్నటువంటి శిథిలాలు ఎగసిపడ్డాయి. దీంతో మరమ్మతులు చేయించాల్సిందిగా ఆందోళనకు దిగారు స్థానికులు. అయితే హైడ్రాకి సంబంధించిన అధికారి వచ్చి మాట్లాడటంతో అక్కడ వివాదం సద్దుమణిగినట్లుగా తెలుస్తోంది. మరోవైపు హైడ్రా కూల్చివేతలను కాసేపు ఆపివేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్లోని ఏదైతే హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ఒక చిన్న వివాదం అయితే చోటు చేసుకుంది. అయితే అజీంకు చెందిన 6 అంతస్తుల భవనం కూల్చివేసే క్రమంలోని చిన్న ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. అయితే భవనం ముందు భాగం కూల్చివేసే క్రమంలోని పక్కన ఉన్న భవనంపై కొన్ని శిథిలాలు, అంటే అక్కడ ఏదైతే బాహుబలి క్రేన్ తోని ఒక్కొక్కటిగా దాన్ని అక్కడి నుంచి తీసే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ఇటు సిమెంట్ శిథిలాలు ఏవైతే ఉన్నాయో అవి పక్కనున్న అపార్ట్మెంట్ కి పై పడడంతో కూడా ఒక చిన్న ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. అయితే స్వల్పంగా దెబ్బతింది. అయితే ఆ పైప్ లైన్లు డ్రైనేజీ కూడా పూర్తిగా ధ్వంసమైనట్లయితే తెలుస్తుంది. అయితే మరమ్మతులు చేయించాలని ఇటు అక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాసులు ఇటు హైడ్రా అధికారుల ముందు ఏదైతే ముఖ్యంగా ఈ ఆందోళనకు అయితే దిగారు. అయితే హైడ్రా అధికారులతో వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. అయితే కాంట్రాక్టర్ తో పనులు చేయిస్తామని చెప్పడంతో కూడా ప్రస్తుతం ఆందోళన అయితే సద్దుమణిగిందని చెప్పొచ్చు. అయితే కరెంటు మీటర్లు సైతం కిందనే ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. అయితే ఈ 6 అంతస్తు బిల్డింగ్ కూడా చాలా పెద్దగా ఏదైతే ఈ బిల్డింగ్ అయితే ఉంటుంది, సుమారు ఏదైతే 600 గజాల వరకు కూడా ఈ దాంట్లోని 6 అంతస్తు బిల్డింగ్ అయితే కట్టాడు. అయితే నిన్న ఉదయం నుంచి కూడా భారీ ఆపరేషన్ చేసి అక్కడున్న ఈ 6 అంతస్తు భవనం చిన్న చిన్న పార్ట్స్ కింద ఈ బాహుబలి క్రేన్ తోని తొలగిస్తూ వస్తున్నారు. అయితే మిగతా అంటే ముందు భాగంలో పార్ట్ తొలగించే సమయంలోనే ఈ అపార్ట్మెంట్ అంటే ఏదైతే ఈ 6 అంతస్తుల భవనం ఉందో దాని పక్కనే ఆనుకొని మిగతా అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. అయితే దానికి నేలమట్టం చేసే క్రమంలోని అక్కడ దానిపై ఉన్న శిథిలాలన్నీ కూడా ఒక్కసారిగా పక్కన ఉన్న అపార్ట్మెంట్ మీద పడడంతో స్వల్పంగా కొన్ని ధ్వంసం అయితే అయినాయి. అయితే డ్రైనేజ్ పైప్ లైన్ అన్ని కూడా పూర్తిగా ధ్వంసం అవడంతో కూడా వాటన్నింటినీ కూడా వెంటనే మరమ్మతులు చేయించాలంటూ కూడా ఆందోళన దిగారు. అయితే హైడ్రాకి సంబంధించిన అధికారి వచ్చి ఏదైతే కాంట్రాక్టర్ తో ఈ పనులను చేపిస్తామని హామీ ఇవ్వగానే ఏదైతే ఆందోళన అయితే సద్దుమణిగిందని చెప్పొచ్చు. అయితే మిగతా 6 అంతస్తుల బిల్డింగ్ కూడా ప్రస్తుతం పూర్తిగా నేలమట్టం చేసే పనిలో ఉన్నారు. అయితే 860 ఎకరాలకు సంబంధించి ఈ ప్రభుత్వ భూమిని మొత్తం కూడా హైడ్రా కాపాడుతుంది. సుమారు 15,000 కోట్ల విలువైన ఈ ఆస్తిని ప్రస్తుతం హైడ్రా కాపాడి ఆ చుట్టూ కూడా ఫెన్సింగ్ అయితే వేస్తుందని చెప్పొచ్చు. జగన్, థ్యాంక్ యూ కుమార్. ఉండండి ఎవరికన్నా ఏమన్నా అయితే ఏంది ఉండండి